మార్క్స్ హాస్పిటాలిటీ మాయాజాలాలు, భ్రష్టు పట్టిన మున్సిపల్ శాఖ, తాండవిస్తున్న అవినీతి అక్రమాలు. సర్వే నెంబర్ 60లో అనుమతులు, ప్రభుత్వ సర్వే నెంబర్ 59లో వెలుగు చూసిన అక్రమం. కొండాపూర్లో 669 గజాల భూమి స్వాహా. నకిలీ పత్రాలతో జిహెచ్ఎంసీ అనుమతులు పొందిన బిల్డర్లు. అధికారుల అండదండలతో బహుళంతస్తుల అక్రమ నిర్మాణాలు. హెచ్చరిక బోర్డు తొలగింపు. క్రిమినల్ కేసులు ఎక్కడ? అనుమతుల రద్దుపై అధికారులు మీనామేషాలు. స్టేటస్కో వెనుక అసలు కథ ఏమిటి? క్రూర జూల్పించాల్సిన హైడ్రా ఎక్కడ? హైడ్రా ఎటువైంది? మరి మున్సిపల్ శాఖ ఎటువైంది? సర్వే నెంబర్ ఏదైతే కొండాపూర్లో ప్రతిరోజు కూడా మన మహాపత్రికలో ఏఎన్ఎం తెలుగులో ఈ కథనాన్ని ప్రచురిస్తున్నాం. కానీ దీనిపైన చర్యలు ఎక్కడా? హైడ్రా ఎక్కడ ఉంది? మున్సిపల్ శాఖ అసలు ఎడువైంది? అంత యథేచ్ఛగా వాళ్ళు బహుళంతస్తుల బిల్డింగ్లు కడతా ఉన్నారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా అప్పట్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీద చేశారు. మళ్ళా లోపల పనులు జరుగుతున్నాయి. గ్రీన్ మ్యాట్ వెనకాల మొత్తం కూడా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. సర్వే నెంబర్ 60, సర్వే నెంబర్ 59 కొండాపూర్లో మరి ఈ కథ ఏంది? ఈ ప్రభుత్వ భూమిని ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక చట్టం, డబ్బులు లేని ఇంకొక చట్టమా? పైసలు ఉన్నాడు కుంటల మీద, చెరువుల మీద, నాళాల మీద ఎక్కడైనా కట్టుకోవచ్చు, అక్కడ హైదరాబాదు. పైసలు లేనివాడు ఎక్కడో ఒక దగ్గర గుడిసేసుకుంటే అక్కడ హైడ్రా పోతుంది, బుల్డోజర్ పోతాయి, జేసీబీలు పోతాయి, అన్ని కూల కొడతారు. ఇదా చట్టం పనిచేసేటువంటి విధానం. ఈ కొండాపూర్ సర్వే నెంబర్ 59, 60 ఈ సర్వేలో ఏం చేస్తూ ఉంది? అక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతున్నారా? స్థానికులు చాలామంది దీనిపైన చెప్తా ఉన్నారు. మరి ఏంది కథ? దీనిపైన ఇంకెప్పుడు మోక్షం ఎప్పుడు లభించేది? చూద్దాం వార్త. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మీనామేషాలు లెక్కిస్తుంది. బహిరంగ మార్కెట్లో సుమారు 10 కోట్లకు పైగా ధర పలికే ఈ విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ స్వయంగా పరిశీలించి ఇది ప్రభుత్వ స్థలమేనని నిర్ధారించడంతో పాటు ఇక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే అక్రమార్కుల బరితెగింపు ఏ స్థాయి చేరిందంటే అధికారులు ఏర్పాటు చేసిన ఆ బోర్డును రాత్రికి రాత్రే అక్రమార్కులు తొలగించి ప్రభుత్వ యంత్రాంగానికి బహిరంగ సవాల్ విసిరారు. చట్టం అన్నా అధికార యంత్రాంగం అన్నా నయా పైసా భయం లేకుండా బోర్డును పీకేసి మళ్ళీ యథావిధిగా నిర్మాణ పనులు కొనసాగిస్తుండడం స్థానికులను తీవ్ర కలవరపాటు గుర్తిస్తుంది. అంటే ఇది సినిమా అనుకుంటారే. మరి సినిమాలలో ఇట్లనే చేస్తారు. సినిమాలలో పోలీసులు వస్తారు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, విక్రమార్కులు లెక్క రవితేలాగా అనుకోవడం, పోతాడు, చల్ ఇది ప్రభుత్వ భూమి తమాషాలు ఇస్తారని చెప్పేసి అక్కడ బోర్డు పెడతారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎవరు విలన్ అంటే వీళ్ళే అక్రమార్కులు. ఈ దందాలు ఇష్టలు ఏం చేస్తారు, బిల్డర్లు ఏం చేస్తారు, అట్టిట్లా విక్తారని చెప్పేసి పోతారు, పీకి ఆడ వారేస్తారు. వారేసేలో ఏం చేస్తాడు చూసుకుందామని చెప్పేసి అంటారు. ఇట్లాంటి సినిమాలు చూస్తాం. ఈ కొండాపూర్ సర్వే నెంబర్ 59, 60 సినిమా తరహాలో జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలమైన నాయన ఇక్కడ కట్టద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ బోర్డు పెట్టిపోయారు. బోర్డు పెడితే ఆ బోర్డును పీకి పారేసారు ఈ బిల్డర్లు, ఈ అక్రమార్కులు. బోర్డు పీకేసి గ్రీన్ మ్యాట్ కట్టుకున్నారు, ఆ వెనకాల చేసే పనులు చేస్తున్నారు. ఇప్పుడు కట్టద్దు చెప్పారు. ఇది ఎట్లుందో అట్లనే ఆగిపోవాలి, దీని మీద ముట్టుకోవద్దని చెప్పేసి చెప్పినాక తర్వాత లోపల నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు యథేచ్ఛగా. మరి ఇది మారుమూల గ్రామం అంటే కాదు. హైదరాబాదులో మహానగరంలో హైటెక్ సిటీ లాంటి ప్రాంతం, కొండాపూర్ లాంటి ప్రాంతంలో ఇది జరుగుతూ ఉంది. ఇక చూడండి, దీని మీద మనం ఎంత కథనాలు ఇచ్చినామో చూడండి. గతంలో మనం ఇచ్చినాం వార్త, మహాపత్రికలో ఇచ్చినటువంటి కథనం ఇది గతంలో ఇచ్చింది. ఇగో చర్యలు తీసుకున్నటువంటి అవి కూడా ఉన్నాయి. మరి ఎక్కడ చర్యలు? ఎక్కడ? రాష్ట్ర మున్సిపల్ శాఖ క్షేత్రస్థాయిలో ఏ రకంగా భ్రష్టు పట్టిందో చెప్పడానికి కొండాపూర్ భూదందయే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రి పరిధిలో శాఖ నడుస్తున్న క్షేత్రస్థాయిలో అవినీతి అక్రమాలు యథేచ్ఛగా తాండవిస్తున్నాయి. తాజాగా కొండాపూర్ పరిధిలో వెలుగు చూసిన ఈ మెగా స్కామ్ వెనుక మార్క్స్ హాస్పిటాలిటీ మాయాజాలం ఉన్నట్లు పక్కా ఆధారాలతో నిరూపితమైంది. నకిలీ పత్రాలు సృష్టించి అధికారుల అండదండలతో ఏకంగా 669 గజాల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు సాగించిన స్కెచ్ చూసి సర్వత్వ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి తహసీల్దార్ ఒక పత్రం జారీ చేసిండు. అక్కడ బిల్డింగ్ కట్టద్దు, అది ప్రభుత్వ భూమిలో మీరు అక్రమంగా కడుతున్నారు అని చెప్పేసి స్వయంగా తహసీల్దారే ఇక్కడ ఒక పత్రం ఇచ్చిండు.
మార్క్స్ హాస్పిటాలిటీ లీలలు సర్వే నెంబర్ 60లో పర్మిషన్ 59లో నిర్మాణం అట. 60లో పర్మిషన్ తీసుకొని 60లో కట్టుకోవాలి కదా, 59లో కడతానంటే ఎట్లా నిర్మాణం? ఇప్పుడు ఒక పొలం కొన్నావు బాయ్, ఏ పొలం కొన్నావో ఆ పొలంలో నువ్వు నీ వరి వేసుకుంటావో, నువ్వు పత్తి వేసుకుంటావో, నువ్వు మొక్కలు వేసుకుంటావో నీ ఇష్టం. నీ పొలం పక్క పొంటి ఉందని చెప్పేసి ఆ పొలం కూడా అక్కడ పోయి నువ్వు మొక్కలు విత్తనాలు ఎత్తా అంటే వాడు ఊకుంటాడా? పక్క పొంటాడు. అది కరెక్ట్ కాదు కదా. ఇది కథ. ఈ మార్క్స్ హాస్పిటాలిటీ లీలలు ఇదంతా జరుగుతుంది. ఈ మార్క్స్ హాస్పిటాలిటీ చేస్తుందంటే ఎంత కథ. కుర్ర చూపించాల్సిన హైడ్రా ఎక్కడ మరి? రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపించినా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన జేసీబీలతో విరుచుకుపడే హైడ్రా కొండాపూర్ సర్వే నెంబర్ 59 వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ పత్రాలతో అనుమతి పొందిన దందా గుట్టు రట్టైన తహసీల్దార్ స్వయంగా నివేదిక ఇచ్చినా హైడ్రా యాక్షన్లోకి దిగకపోవడం వెనుక మొదలబేంటి? సామాన్యుడు ఇల్లు కూల్చడానికి ఉరుకులు పరుగులు పెట్టే యాంత్రాంగం మార్క్స్ హాస్పిటాలిటీ ఇలాంటి పెద్ద బిల్డర్ల అక్రమాలను చూసి ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోర్టుకు వాస్తవాలు వివరించి స్టేను వెకేట్ చేయించడంతో పాటు ప్రభుత్వ భూమిని కాపాడి అక్రమార్కులను జైలుకు పంపాలని ప్రజా సంఘాలు స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన చాలామంది పోరాటం చేస్తున్నారు. అక్కడ స్థానికులతో పాటు మరి ప్రజా సంఘాలతో పాటు మహాపత్రిక కూడా దీనిపైన పోరాటం చేస్తూ ఉంది, ఉద్యమిస్తూ ఉంది. అటు ఏఎన్ఎన్ తెలుగు కావచ్చు, ఇటు మహాపత్రిక రెండు కూడా సంయుక్తంగా అక్కడ స్థానికులతో కలిసి పోరాడుతుంది. అది ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేయొద్దు అని చెప్పేసి. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా పోరాటం చేసినప్పుడు కూడా ఎక్కడ పోయింది హైడ్రా కానీ, మున్సిపల్ శాఖ కానీ, అక్కడ అధికారులు కానీ ఏం చేస్తూ ఉన్నారు? దీనివల్ల అటు పోలీస్ శాఖకి కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీ వ్యవస్థలకు, మీ ప్రభుత్వాలకు చెడ్డ పేరు రావద్దంటే ఇలాంటి వాటిని అరికట్టుకోవాలి ముందే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ లాభం అన్నట్టు అవుతుంది. లేదంటే పాలిటిక్స్లోకి అల్లు అర్జున్ గత 2 ఏళ్లుగా అల్లు అర్జున్ ఫోకస్ అంట. పీకేతో చర్చలు, అభిమాన సంఘాల పటిష్టం, పుష్ప 2 రిలీజ్కు ముందు నుండే చర్చలంట. విజయ్ సీఎం కాకముందే ప్లాన్ చేసుకున్న అల్లు అర్జున్. తండ్రి అల్లు అరవింద్కు మామ చంద్రశేఖర్ రెడ్డికి పాలిటిక్స్లో అనుభవం. 2 రాష్ట్రాల్లో స్పేస్ ఉందని భావిస్తున్న అల్లు టీం. అల్లు పొలిటికల్ ఎంట్రీపై గత ఏడాది మహాపత్రికలో ప్రత్యేక కథనాలు. మరి ఏంది కథ?